హలో, నేను మీ శేషరావు. కీర్తి గడించడం అనేది అంత ఈజీ కాదు. ఎవరికో కొంతమందికి మాత్రమే అది సాధ్యం. కీర్తి గడించిన తర్వాత దాన్ని నిలుపుకోవడం కూడా చాలా కష్టం. కీర్తి గడించడం కంటే దాన్ని నిలుపుకొని నిలబడడం అనేది ఒక పెద్ద యజ్ఞం. అలాంటి యజ్ఞాన్ని గరికపాటి నరసింహరావు గారు కొన్ని దశాబ్దాలుగా చేస్తూ ఉన్నారు. ఆయన మహాసహస్రావధాని, బి సహస్రావధాని, అవధానాల్ని అవలీలగా చేసేటువంటి పండితుడు ఆయన. తెలుగు పద్యాలని అవలీలగా ఆయన చెప్పేస్తూ ఉంటారు. అంతటి పండితుడు ఆయన, అవధాని, మహాసహస్రావధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆ స్థాయికి వెళ్ళారని అంటే ఆయన చేసినటువంటి కష్టం, ఆయన చేసినటువంటి యజ్ఞం తెలుగు మీద, తెలుగు సాహిత్యం మీద ఎంత అనేది మనం వర్ణించలేం. అందుకే ఆయన చాలా డిసిప్లిన్గా ఆయన లైఫ్ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఆయన శిష్యుని నేను ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. సత్యనారాయణ మూర్తి గారని ఆయన కూడా తెలుగు పండితుడు. అసలు గురువు గారు అని చెప్పి చాలా సగర్వంగా ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. గరికపాటి నరసింహరావు గారు దాదాపుగా 2.5 శతాబ్దాలకు పైగా ఎంతో కష్టపడి శ్రమ చేసి నిరంతర విద్యార్థిగా ఆయన పురాణాలు అలాగే గ్రంథాల మీద అధ్యయనం చేసి పరిశోధన చేసి దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని పామరులకు కూడా తేలిగ్గా అర్థమయ్యేలాగా సమకాలీన పోకడలు, సమకాలీన ఆలోచనలకు జోడించి నేటి తరాన్ని ఆకట్టుకున్నటువంటి అవధాని ఆయన. ఆయన సంపాదించుకున్నటువంటి కీర్తి మేరు పర్వతంలాగా కనిపిస్తూ ఉంది. అది చూసి ఈర్ష్యపడేటువంటి వాళ్ళు సహజంగా ఉంటారు. అది ఆయనకు కూడా తెలుసు. ఆ ఈర్ష్యపడేటువంటి క్రమంలోనే తాజాగా జరిగినటువంటి బ్యాడ్ ఎపిసోడ్ అనుకోవాలి. బహుశా నేనైతే బ్యాడ్ ఎపిసోడ్ అనుకుంటున్నాను. బహుశా ఆయనైతే అసలు అనుకోరు అని చెప్పి నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ఏమాత్రం ఈ ఎపిసోడ్ గురించి అసలు పట్టించుకోకుండా తనదైనటువంటి శైలిలో వెళ్ళిపోతూ ఉన్నారు, ప్రసంగించుకుంటూ ప్రవచనాలు చెప్పుకుంటూ. అందుకే ఎన్నో కుక్కలు మురుగుతుంటే ఏనుగు తన పాటికి తను వెళ్తుందని చెప్పి చెప్తూ ఉంటారు పెద్దలు సామెత. అలానే గరికపాటి నరసింహరావు గారు కూడా ఎంతోమంది ఆయన విమర్శలు చేసే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఆయన ప్రతిష్టలు దెబ్బతీసేటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక పీడ కళ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు. దాన్ని ఒక పీడ కళగా గరికపాటి నరసింహరావు గారు అయితే మర్చిపోయారు. కానీ సమాజంలోకి ఆ పీడకలను మళ్ళా చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కొంతమంది. వాళ్ళల్లో ఒకళ్ళు కామేశ్వరి గారు. కామేశ్వరి గారు గరికపాటి నరసింహరావు గారి మొదటి భార్య అని చెప్తున్నారు. ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయి ఉంది. గరికపాటి గారి అన్న భారీగా ఉన్నారు. అప్పుడే ఆవిడ్ని వలచి ఈయన పెళ్లి చేసుకున్నారు అనేది ఇప్పుడు సమాజంలోకి వెళ్ళిపోయింది. ఆ ఎపిసోడ్ని బేస్ చేసుకొని అసలు గరికపాటి వెంకటేశ్వరరావు గారు అంటే గరికపాటి నరసింహరావు గారి అన్న, ఆయన ఏంటి, గరికపాటి కామేశ్వరి గారి ప్రవర్తన ఏంటి, అసలు గరికపాటి నరసింహరావు గారు అసలు ఇలా ఎందుకు చేశారు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది, విస్తృతంగా జరుగుతుంది. ఆ చర్చ జరగాలని చెప్పేసి కామేశ్వరి గారు దాదాపు ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఎపిసోడ్ని ఇప్పుడు బయటపెట్టారు. అసలు ఇన్ని సంవత్సరాల పాటు ఎక్కడా కూడా ఈ అంశం తెర మీదకి రాలేదు. 9 నెలల నుంచి ఈ అంశం బయట పెట్టాలనేటువంటి ప్రయత్నం కామేశ్వరి గారు మొదలుపెట్టారు. తొలి రోజుల్లో అంత ఎవరు పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు సడన్గా ఎవరో దీని వెనుక ఉండి డ్రైవ్ చేస్తున్నారు. ఆ కారణంగానే ఇప్పుడు కామేశ్వరి గారి ఎపిసోడ్ బయటకు వచ్చింది అనేది చెప్తున్నారు. కానీ ఆవిడేం చెప్తున్నారు, తన మీద కేసు పెట్టారు, తన సొంత కొడుకు గురజాడ పెట్టారు కేసు, దాన్ని తట్టుకోలేకపోయాను, అందుకే నేను వచ్చాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇదంతా ప్రైవేట్ విషయం అండి. అసలు
వెంకటేశ్వరరావు గారిని శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నారు. ఎవరు? కామేశ్వరి గారు. లక్ష్మణుడిగా గరికపాటి గారిని చెప్తూ ఉన్నారు. సీతగా తనకు తన్నే పోల్చుకుంటూ ఉన్నారు కామేశ్వరి గారు. దాన్ని మళ్ళా రామాయణానికి అన్వయింప చేసుకున్నారు. దీంతో హిందువులంతా ఒక్కసారిగా కామేశ్వరి గారు చేసినటువంటి కామెంట్స్, ఆవిడ చేసినటువంటి పోలికలు ఇవన్నీ కూడా అభ్యంతరకరం అని చెప్పి ఆవిడ్ని విమర్శిస్తూ ఉన్నారు. అసలు రామాయణ గ్రంథం అనేది పవిత్రమైనటువంటిది. ఆ రామాయణ గ్రంథంలో ఉండేటువంటి అంశాలని అర్థం చేసుకోవటమే చాలా కష్టం. అది మామూలు వాళ్ళకి అంత ఈజీ కాదు. అలాంటి రామాయణం పవిత్రమైన దాన్ని కామేశ్వరి గారు ఇప్పుడు వాళ్ళ పర్సనల్ రిలేషన్స్కి లింక్ చేశారు. ఆవిడ తెలుగు పండిట్, సంస్కృతం అభ్యసించారు, తెలుగు టీచరు, పద్యాలను అవలేలగా చెప్తూ ఉన్నారు. అసలు గరికపాటి గారు చెప్పేటువంటి పద్యాలన్నీ తానే రాసిచ్చారని చెప్పి చెప్తూ ఉన్నారు ఆవిడ. మరి అంతటి పాండిత్యం ఉన్నటువంటి కామేశ్వరి గారు ఆ రామాయణంతో తన పర్సనల్ లైఫ్ని ఎలా లింక్ చేస్తారు? కరెక్ట్గా ఇక్కడే చాలామంది హిందువుల్ని బాధిస్తున్నటువంటి అంశం. ఈ మొత్తం ఎపిసోడ్లో 2 అంశాలు బాధిస్తూ ఉన్నాయి. ఒకటి, అన్నభార్యగా ఉన్నటువంటి కామేశ్వరి గారిని గరికపాటి గారు మరి ఏం జరిగిందో, ఎందుకు ఆయన మ్యారేజ్ చేసుకున్నారో తెలియదు. బట్ అది మాత్రం అభ్యంతరకరం. మరి ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆయనకే తెలియాలి. దాని జోలికి నేను వెళ్ళట్లేదు. ఆ రోజు ఏం జరిగిందని కామేశ్వరి గారు ఒకటేదో స్టోరీ చెప్తున్నారు. మరి ఆ స్టోరీ ఎంతవరకు కరెక్టో కాదో మనకు తెలియదు. బట్ ఆ రోజు ఇలాంటి పరిస్థితుల్లో గరికపాటి నరసింహరావు గారు ఆవిడ్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనేది వెంకటేశ్వరరావు గారు చెప్పాలి, వాళ్ళ అన్నగారు, లేదా గరికపాటి నరసింహరావు గారు చెప్పాలి, లేదా అక్కడ పెద్దలు చెప్పాలి. బట్ కామేశ్వరి గారు అయితే ఒక వర్షన్ వినిపిస్తున్నారు. ఆ వర్షను నమ్మతగిన విధంగా లేదు. బట్ అది మరి ఎలాంటి సిచ్యువేషన్లో జరిగింది ఏంటి అనేది అవసరం కూడా లేదు, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కాబట్టి. కానీ ఇక్కడ అభ్యంతరకరమైన అంశం ఏంటంటే ఈవిడ రామాయణంతో పోలిక పెట్టడం అనేది ఒకటి, గరికపాటి గారు సొంత అన్న భార్యని పెళ్లి చేసుకోవడం అనేది, ఈ 2 అంశాలు కొంత ఇబ్బంది కలిగించే అంశాలు. ఎందుకంటే ఒక యజ్ఞంలాగా ఆయన కొన్ని దశాబ్దాల పాటు ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి కీర్తి, ఆ కీర్తి ఒక్కసారిగా ఇప్పుడు కింద పడిపోయేటువంటి పరిస్థితి. బట్ దాన్ని కింద పడకుండా పట్టుకోగల సామర్థ్యం గరికపాటి గారికి ఉంది, గరికపాటి నరసింహరావు గారికి ఉంది. చాలామంది ఇప్పుడు మనం చూసాం, నాగపండి శర్మ గారు ఎలా అయిపోయారనేది తెలుసు. ఒకప్పుడు నాగపండి శర్మ గారు ప్రవచనాలు చెప్తూ ఉంటే ఎంతమంది అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. ఆ తర్వాత ఆయన డిస్టర్బ్ అయిపోయి ఉండొచ్చు జరిగినటువంటి సంఘటన. ఇలా సెలబ్రిటీలు చాలామంది తన కీర్తి ప్రతిష్టలను సంపాదించుకోవడానికి జీవితాంతం కష్టపడుతూ ఉంటారు. కానీ అక్కడ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత దాన్ని నిలుపుకోవడంలో సెలబ్రిటీలే కాదు, అనేక రంగాల్లో పై స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది ఇలాగే తెలుసో తెలియకో గ్రహపాటో కారణం ఏదైనా కానీ కొంత ఇలాంటి యాక్టివిటీస్ తోటి మసకబారిపోతున్నటువంటి పరిస్థితి. కానీ గరికపాటి గారి విషయంలో మాత్రం ఆయన వీరోచితమైనటువంటి పోరాటం చేయడానికి ఇలాంటి అంశాలన్నీ కూడా తన ముందు చాలా చిన్నవి అని చెప్పి నిరూపించడానికి ఆయన సిద్ధమయ్యారు. అందుకే గరికపాటి గారిని శభాష్ అనాల్సిందే. ఎందుకనంటే దాదాపు 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇప్పటికిప్పుడు తెర మీదకి తీసుకొచ్చి ఆయన 30 సంవత్సరాలు సంపాదించుకున్న కీర్తిని బూడిద పాలు చేయాలి అనేటువంటి ఆలోచన దుర్మార్గం. సో అందుకే గరికపాటి గారికి మనందరం సపోర్ట్ ఉండాలి. గరికపాటి గారు చెప్పేటువంటి ప్రవచనాలు ఆగిపోతే సమాజానికి, హిందూ ధర్మానికి ఖచ్చితంగా ఎంతో కొంత నష్టం అయితే ఉంటుంది. అందుకే గరికపాటి నరసింహరావు గారు ప్రవచనాలు ఖచ్చితంగా అవసరం సమాజానికి. ఆయన ప్రైవేట్ లైఫ్, ఆయన మీద ఇప్పటి వరకు వచ్చినటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా నథింగ్ దానికి ముందు. అంటే ఒక మంచి ఒక చెడు రెండింటిని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు మంచి ఎక్కువ ఉన్నప్పుడు చెడుని పక్కన పెట్టేసేయాలి. మంచి చెడు 2 ఉంటాయి. ఏ సంఘటన జరిగినా లేదంటే ఒక మాట మాట్లాడినా మంచి చెడు 2 ఉంటాయి. ఇప్పుడు నేను నా అభిప్రాయాన్ని నేను చెప్తున్నా, దాని మీద నా అభిప్రాయాన్ని సానుకూలంగా తీసుకునేటువంటి వాళ్ళు ఉంటారు, లేదా వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే సానుకూలంగా తీసుకునేటువంటి వాళ్ళు ఉంటే అప్పుడు మనం చెప్పింది కరెక్టే అనుకోవచ్చు. లేదు
సానుకూలంగా లేదు అన్నప్పుడు అది మనం మార్చుకోవాలి. అలానే గరికపాటి గారు చేసినటువంటి కృషి కొన్ని దశాబ్దాలుగా సమాజానికి సందేశం ఇచ్చేటువంటి ప్రవచనాలు చెప్తున్నారు. ఆయన్ని మనం ప్రోత్సహించాలి. ఇప్పుడు వచ్చినటువంటిది ఒక పీడకల, ఒక బ్లాక్ స్పాట్ అనుకోవాలి. దాన్ని నెగిటివ్‌ని పక్కన పెట్టేయాలి. 2 మంచి చెడుని బేరీజు వేసుకున్నప్పుడు మంచి ఎక్కువ ఉన్నప్పుడు చెడుని పక్కన పెట్టేసేయాలి. బహుశా గరికపాటి గారు కూడా అదే ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నారు. సో, ఆయన ఇంత సంక్షోభంలో కూడా, ఇంత డిస్టర్బెన్స్‌లో కూడా యథాతథంగా ఆయన ప్రవచనాలు చెప్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో డెఫినిట్‌గా కామేశ్వరి గారు ఎంత ఆయన కీర్తి ప్రతిష్టలు తగ్గించాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా సూర్యుడి మీద మనం ఏదైనా చేస్తే మళ్ళీ అది మనకి ముఖానికి పడుతుందని అంటారు. అలాగే గరికపాటి నరసింహరావు గారి మీద ఇలాంటివి ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం లేదా 35 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన బయటికి రావడం అనేది అది నమ్మశక్యం కానిది. కాబట్టి మీరు నరసింహరావు గారిని సపోర్ట్ చేస్తారా? లేదంటే అసలు కామేశ్వరి గారు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత రావడం అనేది సబబేనా? ఖచ్చితంగా ఆవిడకి జరిగినటువంటి అన్యాయం నిజంగా అయితే మాత్రం మనం అభ్యంతరం పెట్టాల్సిందే. కానీ దాని వెనక కాన్స్పిరసీ ఉంది అని చెప్పి అంటున్నారు. అది కనుక ఉంటే కనుక డెఫినెట్‌గా మనం అంగీకరించాల్సినటువంటి అవసరమే లేదు. గరికపాటి గారి ప్రవచనాలు అయితే సమాజానికి అవసరం అని చెప్పి నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.